డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డిసెంబర్ 15th ఫుల్ మూన్ వస్తుంది, పౌర్ణమి. ఫ్యూ థింగ్స్ ఈ పౌర్ణమి రోజు మీరు ఆచరణలో పెడితే మీ నిజ జీవితంలో అనంత విశ్వ సంపదని, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాన్ని పొందే శుభదినం, అద్భుతమైన రోజు రానే వచ్చింది. 15th డిసెంబర్. కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడని ఉన్నాయి. 4 థింగ్స్, ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. చంద్రుడి యొక్క పూజ, క్లెన్జింగ్, రిలీజింగ్, హీలింగ్ బాత్. ఈ 4 అంశాలు ఆ రోజు మీరు ఆచరణలో పెడితే, మార్క్ మై వర్డ్స్, మేజర్ బ్లెస్సింగ్స్ని అనంత బ్రహ్మాండం నుండి పొందేస్తారు. ఇలాంటి ఎన్నో సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, మరి డిసెంబర్ 15న అంటే ఎల్లుండే పౌర్ణమి రాబోతుంది. మరి చాలా మంది ప్రేక్షకులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు మరి పౌర్ణమికి సంబంధించి ఏమేమి విషయాలు తెలియచేస్తారు అని. మరి ఈరోజు ఏం చెప్పబోతున్నారు? మేజర్ సీక్రెట్స్ని, పౌర్ణమి రోజు చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం. 15th డిసెంబర్ మనకి పౌర్ణమి. ఓకే, అండ్ డిసెంబర్ మంత్లో మనకి ఇంకిదే, 2024కి ఇంకిదే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫుల్ మూన్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ, యాజ్ పర్ న్యూమరాలజీ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్. 15వ తారీఖు 1 + 5 = 6. 6 అనేది యూనివర్సల్ నెంబర్. 4 థింగ్స్ ఉన్నాయి: క్లెన్జింగ్, రిలీజింగ్, హీలింగ్ బాత్, చంద్ర పూజ. ఈ 4 విషయాలు మనం ఆచరణలో పెడితే, మార్క్ మై వర్డ్స్, మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. ఫుల్ మూన్ రోజు ఏంటి అంటే, అనంత బ్రహ్మాండం నుండి కాస్మిక్ ఎనర్జీ భయంకరంగా ప్రవేశిస్తుంది ఎర్త్ అనే ప్లానెట్లోకి. అండ్ అదే కాస్మిక్ ఎనర్జీని మన బాడీలోకి మనం ఇన్కల్కేట్ చేసుకుంటే, మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్. జస్ట్ అనుకుంటే అది అవుతుంది అంతే. ఓకే, విచ్ మీన్స్ గాడ్ మన ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతాడు, ప్రకృతి మనకి ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది, యూనివర్స్ మనకి ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది. బ్లాకేజెస్ అన్నీ పక్కకు వెళ్తాయి, అడ్డంకులన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. నెగటివ్ బ్యాడ్ సిన్స్ ఉంటాయి కదా, చెడు కర్మలు, అవి కన్నుదిష్టి, నరదిష్టి, అవన్నీ పక్కకు వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. మరి ఆ రోజు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, కొన్ని విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ వాట్ టు డూ డిస్కస్ చేద్దాం, ఎండింగ్ లో వాట్ నాట్ టు డూ. బట్ ఏది ఇంపార్టెంట్ అంటే, మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. సో వాట్ నాట్ టు డూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో వాట్ టు డూ అంటే క్లెన్జింగ్. 15th డిసెంబర్ ఫస్ట్ మన భౌతిక శరీరాన్ని మనం క్లెన్జింగ్ చేసుకోవాలా, ఇంటర్నల్ మైండ్ సెట్ని మనం క్లెన్జింగ్ చేసుకోవాలా, మనం ఉంటున్న వాతావరణం, మన హోమే మనకి ఫస్ట్ టెంపుల్, గృహమే మనకి ఫస్ట్ టెంపుల్, అవునా? మన హోమ్ని మనం క్లెన్జింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ యువర్ స్పేస్ విత్ క్యాంఫర్ అండ్ స్ప్రింకిల్ సాల్ట్ వాటర్. క్యాంఫర్ అంటాం కదా, హారతి కర్పూరం. మార్క్ మై వర్డ్స్, ఒక విధంగా ఇంట్లో మనం ధూపం పెడితే, ఒక సెట్ అయిన పద్ధతి ప్రకారం ఏదైనా ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ, కృతజ్ఞతని చూపిస్తూ, ప్రేయర్స్ని చేస్తూ, ఒక సెట్ అయిన పాయింట్ ఆఫ్ టైంలో, ఓకే, మనం ఇంట్లో ఆ ధూపం వేయగలిగితే ఇట్ క్లెన్జెస్. అంటే ఇప్పుడు మనం బాత్ చేస్తే సోప్ ఎలా అప్లై చేస్తామో, బాడీ వాష్ ఎలా అప్లై చేస్తామో, బాడీ మీద ఉన్న కంటామినేషన్ని క్లెన్జింగ్ చేయడానికి, ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని క్లెన్జింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఏంటి అంటే, ఒక మట్టి ప్రమిదలో హారతి కర్పూరం, ఓకే, లవంగాలు అంటాం, క్లోవ్స్, ఆ సీడ్కి నెగటివ్ ఎనర్జీని గ్రాప్ చేసే ఒక పవర్ ఉంది. క్లోవ్ అది గాడ్ క్రియేషన్ కదా, మీరు నేను ఆర్టిఫిషియల్గా డిజైన్ చేయలేదు, మానవుడు డిజైన్ చేయలేదు, న్యాచురల్గా భూమిలో ఆవిర్భవించింది. ఇట్ హ్యాస్ దట్ ఎనర్జీ. ప్రూవెన్ కాన్సెప్ట్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్, అన్ని పరంగా సైన్స్ కూడా ప్రూవ్ చేసేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్యూ క్లోవ్స్, ఓకే, క్యాంఫర్, బే లీఫ్ అంటాం కదా, బిర్యానీ ఆకు, ఇవన్నీ కలిపి మనం ఇంట్లో ఫైర్ చేయాలి. ఓకే, అవసరమైతే దేశీ గీ కూడా వేయొచ్చు. ఫైర్ చేయడం ద్వారా, ఆ ధూపం ద్వారా గృహములో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్.
ఇవన్నీ కలిపి ఇంట్లో ధూపం వేయాలి. ఎస్. వేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో ఓంకారాన్ని ప్లే చేయాలి. ఓం ఈజ్ నాట్ జస్ట్ ఏ సౌండ్, ఓం ఈజ్ ఎ కాస్మిక్ సౌండ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఓం అనే వర్డ్ AUM, నాట్ OM, ఓఎం. AUM. మాటలు రానివాడు కూడా అనగలడు. ఎస్. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఓంకారం ఇంట్లో ప్లే చేస్తూ సంధ్యా సమయంలో, మార్నింగ్ కూడా ఓంకారం ప్లే చేయొచ్చు, బట్ ఈ ధూపం వేసేటప్పుడు బ్యాక్ ఎండ్లో ఓంకారం ప్లే చేస్తూ ఈ ధూపం వేయగలిగితే మనకు తెలిసిన ఏదో మంత్రాన్ని చెప్పుకుంటూ, లేదా నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఈ ధూపానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనం, విచ్ మీన్స్ థ్యాంక్ యూ, ఎస్. ఇట్స్ ఎ ప్రేయర్. అలా చెప్తూ ధూపం వేస్తే హౌస్ క్లెన్జింగ్ అయిపోతుంది. ఎస్. ఏమవుతుంది? House హౌస్ cleansing. క్లెన్జింగ్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తే స్పేస్ ఏర్పడుతుంది కదా, ఎస్. ఆ స్పేస్ లోకి అష్టైశ్వర్యాలు వచ్చి కూర్చుంటాయి, ఓకే. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, బ్యాడ్ థింగ్స్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి స్పేస్ ఏర్పడుతుంది, ఆటోమేటిక్ గా పాజిటివ్ థింగ్స్ వస్తాయి. ఎస్. నెగిటివ్ ఉన్న చోట పాజిటివ్ ఉండదు, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉండదు. నెగిటివ్ వెళ్తేనే పాజిటివ్, పాజిటివ్ వెళ్తేనే నెగిటివ్, ఆ స్పేస్ ఆక్యుపై చేయడానికి. అలానే ఆ రోజు మనకి ముఖ్యంగా గృహంలోకి సన్లైట్ పాస్ అవ్వాలి, ఎయిర్ పాస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అష్టైశ్వర్యాలు అలా అయితేనే వస్తాయి. సూర్యరశ్మి ఇంట్లోకి రావాలి, గాలి ప్రవేశించాలి. ఓకే. అండ్ ఇంకొక థింగ్ చెప్తా ఉన్నా, మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి. డాగ్స్కి, క్యాట్స్కి, ఆవులకి, గోమాతలకి, మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి. ఓకేనా? ఓకే. అండ్ గొడుగు దానం ఇవ్వచ్చు, మంచి జరుగుతుంది ఆ రోజు. ఆ రోజు. అండ్ అలానే టెంపుల్స్కి ఏమైనా మనం వెళ్ళొచ్చు. ఓకే. క్రిస్టియన్స్ అయితే చర్చెస్కి వెళ్ళి ప్రేయర్స్ చేసుకోండి. ఎందుకు? ఆ రోజు కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. మనం ఇంటెన్షన్ మంచిగా చేస్తాము, ఇంటెన్షన్కి రిజల్టే భగవంతుడి ఆశీర్వాదం. ఆ జీసస్ నుండి, ఆ అల్లా నుండి, ఆ కృష్ణుడి నుండి, ఆ శివుడి నుండి, ఆ అమ్మవారి నుండి. మనం ఏ గాడ్ని గాడ్ అని పూజిస్తామో మన నమ్మకం, మన బిలీఫ్, ఎస్. ఆ గాడ్కి మనం ప్రేయర్ చేసుకోండి. విచ్ మీన్స్ స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వండి. ఆ రోజు ముఖ్యంగా నెగిటివ్కి స్కోప్ ఇవ్వద్దు. నెగిటివ్ థాట్స్కి, నెగిటివ్ వర్డ్స్కి, నెగిటివ్ మాటలకి, నెగిటివ్ ఆలోచనలకి, నెగిటివ్ పరిస్థితులకి స్కోప్ ఇవ్వద్దు అని నేను అంటున్నా. ఎస్. ఓకేనా? ఫుడ్ ఆఫర్ చేయండి, మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి, మంచే కదా. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఒక మొక్క నాటండి, ప్రకృతికి కృతజ్ఞత చెప్తూ. శరీరం నుండి, భౌతిక శరీరం నుండి ఆత్మ వెళ్ళినప్పుడు వరకు ఆక్సిజన్ సిలిండర్ లేకుండా హ్యాపీగా బ్రతుకుతాం. ఈరోజు బ్రతుకుతున్నామంటే ప్లాంట్స్, SRనో, ఎస్. మనం బయటకు రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ నాకు తీసుకుంటుంది, ఆక్సిజన్ మనకి ఇస్తుంది. బట్ ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పామా? నో. మరి అట్లీస్ట్ ఒక మొక్కని నాటి ఆ రోజు థ్యాంక్ యూ చెప్తాం. అదే మీరు నాకు ఇచ్చిన గురుదక్షిణ అని భావిస్తాం. జస్ట్ నేచర్కి, మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్తూ ఒక మొక్క నాటండి. ఎస్. గుడ్ థింగ్ కదా. ఇలాంటి ముఖ్యంగా ఆ రోజు చేయాలా. అండ్ ఇంకా పాసిబిలిటీ ఉంటే సముద్ర స్నానాలు ఆచరించండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. బట్ సముద్ర స్నానాలు ఆచరించాలి. ఎందుకు అంటే తల్లి, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొర్లుద్ది. ఓకే. కాస్మిక్ ఎనర్జీకి ఆ యొక్క సాల్ట్ వాటర్ రెస్పాండ్ అవుతుంది. ఎస్. ఎర్త్ అనే ప్లానెట్ మీద 70% వాటరే. మీలో నాలో ఉన్నది 70% వాటరే. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఏ వాటర్ బాడీ. సో అది క్లెన్జింగ్. అండ్ రిలీజింగ్ అంటే ఏంటి? మనలో ఉన్న ఆరెల్స్ మన గృహంలో ఉన్న ఆరెల్స్ మన థాట్స్లో ఉన్న నెగిటివ్ థింగ్స్ని మనం బయటకు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి పాజిటివ్ థింగ్స్ వస్తాయి. విచ్ మీన్స్ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద, విశ్వ సంపద అన్నీ. అండ్ ఏంటి రిలీజ్? బర్న్ ఏ పేపర్ లిస్టింగ్ థింగ్స్ టు రిలీజ్ అంటే మనకు కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు మనకు సఫర్ చేస్తున్నాయి. ఒక పేపర్ మీద అవన్నీ రాయాల. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లేదా దేనికైనా మనం సఫర్ అవుతున్నాము, అవన్నీ ఒక పేపర్ మీద రాయాలి. రాసి ఒక్కసారి చదవాలి. ఒక వైట్ కలర్ క్యాండిల్ వెలిగించాలి. మన సమస్యలు రాయాలి. మన సమస్యలు, దేని కొరకు మనం బాధపడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, ఛాలెంజెస్ ఉన్నాయో, లేదా ఒక వ్యక్తి నుండి ఇబ్బంది పడుతున్నాయి, మంచిగా రాస్తాం. అవన్నీ రాసి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ, ఓకే, విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ అని చెప్పి, అది మనం ఎవరికి పెట్టేస్తున్నామో శరణాగతి, భగవంతుడికి అప్పచెప్పేస్తా ఉన్నాం. మనం ఎవరినైతే భగవంతుడు అనుకుంటున్నామో ఆ దైవశక్తికి మనం విడిచిపెట్టేస్తా ఉన్నాం. అవన్నీ రాసి ఫైర్ చేయాలి, క్యాండిల్ దగ్గర కానీ, దీపం దగ్గర కానీ. ఓకే. ఫైర్ చేస్తే ఆ యాష్ని విడిచిపెట్టేయాలి. ఫైర్ చేసేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క నెగటివ్, ఒక్కొక్క ఛాలెంజ్ మన నుండి బయటికి యూనివర్స్ తొలగించేస్తా ఉంది, మూన్ ఎనర్జీ తొలగించేస్తా ఉంది అని అర్థం. అర్థమైందా? దట్ ఈజ్ రిలీజింగ్. అండ్ హీలింగ్ బాత్,
సాల్ట్ వాటర్తో స్నానం చేయాలి. ఓ అండ్ తలకు స్నానం చేయొద్దు, హెయిర్ ఫాల్ అవుతుంది. రాక్ సాల్ట్, సీ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటాం. రాక్ సాల్ట్కి ఎనర్జీ ఉంది. ఇంకా డౌట్ ఉంటే మీ అమ్మగారికి అడగండి. మీకు చిన్నప్పుడు ఏమైనా దిష్టి లాగా అయితే రాక్ సాల్ట్తోనే దిష్టి తీశారు. కల్లుప్పు అంటారు. కల్లుప్పు అంటాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. స్పిరిచువల్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ని అట్రాక్ట్ చేసే ఎనర్జీ ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. అందుకే మనం ఎర్త్ వైర్ పెట్టేటప్పుడు కూడా కోల్ బొగ్గుతో పాటు రాక్ సాల్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఓకే. అండ్ ఇక్కడ క్లెన్జింగ్ అప్పుడు కూడా ఒక మాట చెప్పాను, వాటర్లో మనం రాక్ సాల్ట్ స్ప్రింకిల్ చేసి ప్రేయర్ చేసుకుంటూ స్ప్రింకిల్ వాటర్ ఇంట్లో చల్లుకోవాలి, సాల్ట్ వాటర్ ఇంట్లో స్ప్రింకిల్ చేయాలి, చల్లుకోవాలి. క్లెన్జింగ్ అవుతుంది. అండ్ హీలింగ్ బాత్ ఏంటంటే స్నానం చేసేటప్పుడు రాక్ సాల్ట్ వేసి కాస్త మిల్క్ వేయొచ్చు, రోజ్ పెటల్స్ వేస్తూ ప్రేయర్ చేస్తూ స్నానం చేయాలి. ఓకే. చాలా అది కూడా సాత్వగుణంలో, ఎర్లీ అవర్స్లో, బిఫోర్ సన్ రైజ్, వెరీ ఇంపార్టెంట్. అండ్ చంద్ర పూజ, చంద్రుడికి మనం ఆ రోజు పూజించాలి. ఎలా? ఆఫర్ మిల్క్ అండ్ రైస్ టు ద మూన్. కాస్త మిల్క్ని ఇలా చంద్రుడి వైపు చూపిస్తూ, మిల్క్ని రైస్ని ఇలా ఆఫర్ చేస్తూ ఓం చంద్రాయ నమః అని చెప్తూ మనం చాంటింగ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద టు డూ థింగ్స్, టు డూ లిస్ట్. అట్ ఎనీ కాస్ట్ చేయాలా. చేయడం ద్వారా ఏమవుతుంది? గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పేపర్ మీద రాసి బర్న్ చేసి రిలీజ్ చేసేస్తా ఉన్నాం. హీలింగ్ బాత్ చేస్తా ఉన్నాం, చంద్రుడికి పూజ చేసేస్తా ఉన్నాం. ఇంకా ఏమి చేయాలి అంటే వీలైనంత వరకు మనం పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ నవ్వుతూ. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయంటే సకల నెగిటివ్ థాట్స్ ఆ టైంలోనే ఇస్తుంది. ప్రకృతి మనకు పరీక్షిస్తుంది. ఇబ్బందులు, ఛాలెంజెస్, అడ్డంకులు, అవరోధాలు అన్నీ ఆ టైంలోనే. ఎరుకుతో ఉండాలా, అది ప్రకృతి యొక్క లీల అని. ఓపెన్ మైండ్తో ఉండాలా, ప్రకృతి నాకు పరీక్షిస్తుంది, నేను ధైర్యంగా ఉండాలి అన్న కామన్ సెన్స్ని డెవలప్ చేసుకోవాలి. ఏమి చేయకూడదు అంటే తెలిసి కానీ తెలియక కానీ మన వల్ల ఎదుటి వ్యక్తి కానీ ప్రకృతి కానీ సఫర్ అవ్వకుండా చూసుకోవాలి, అంతే. ఓకే. ఎందుకు అంటే ఎవ్రీబడి నీడ్స్ సంబడి. పంచభూతాలు సహకరిస్తేనే ఉన్నత శిఖరాలకు వెళ్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. కాబట్టి మన ద్వారా కానీ ఎదుటి వ్యక్తికి కానీ ప్రకృతికి కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డబ్బు కొరకు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి మాట్లాడకూడదు ఆ రోజు. డబ్బు గురించి కదా, ఎవరి గురించి నెగిటివ్ వద్దు. ఇంకా ఆ రోజు నెగిటివ్ థాట్స్ వద్దు, నెగిటివ్ టాక్స్ వద్దు. వీధిలో ఏదో గొడవ అయింది, లుంగి ఎగేసుకుని వెళ్ళిపోకూడదు, ప్రతిదానికి కాలు దువ్వకూడదు, గమ్మున ఉండాలి. దైవనామస్మరణ. జీసస్, క్రిస్టియన్ లవ్ చేస్తాను, ప్రైజ్ ఎ లార్డ్, ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ. కృష్ణుని నమ్ముతున్నాం, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః. అమ్మవారి గురించి ఓం హ్రీం దుం దుర్గాయే నమః. శివుడు గురించి హరి ఓం తత్సత్, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని ప్రేయర్స్, దైవనామస్మరణ, విశ్వనామస్మరణ, పాజిటివ్గా ఉండాలి. ఈ థింగ్స్ మనం ఫుల్ మూన్ రోజు చేయడం ద్వారా, పౌర్ణమి రోజు చేయడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. ఇంకా మహిళలు దీపం దానం ఇవ్వచ్చు. టెంపుల్స్కి వెళ్తారు కదా, హిందూస్ ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు దీపం దానం ఇవ్వచ్చు, చాలా మంచి జరుగుతుంది. ఈ థింగ్స్ చేస్తే అన్నీ మన ఫేవరబుల్గా ఉంటాయి. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నాను, డూ ఆల్ దీస్ థింగ్స్. 2025 మీదే, నేనున్నా మీతో. అండ్ బ్యాక్ టు యూ. అంటే సార్, ఇప్పుడు నెగిటివ్ థాట్స్ని, ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ని అవన్నీ కూడా మనం బయటకు వేసినప్పుడే మనలోకి పాజిటివ్ అనేది వస్తుంది అని 100%. ఇప్పుడు పాల్లో పాయిజన్ ఉందనుకోండి, ఇంత తాగినా శివైక్యం, గోవింద గోవింద, ఇంత అక్కర్లే. ఆ పాలులో పాయిజన్ లేకపోతే ఇట్ గుడ్స్ ఫర్ హెల్త్. అట్లా. సో పాజిటివ్ ఉంటేనే ధనాకర్షణ, జనాకర్షణ బాగా. ఇప్పుడు ఇన్ని హోమాలు చేస్తున్నాం, ఇన్ని ప్రేయర్స్ చేస్తున్నాం, ఈడిపోవాలి అనుకుంటే దైవం కూడా సహకరించదు. చేస్తుందా? ఒక వ్యక్తి పోవాలని కోరుకుంటా ఉన్నాం, అక్కడికి వెళ్ళి దాన ధర్మాలు చేస్తా ఉన్నాం, ఆ రెండు బ్యాలెన్స్ అవ్వవు. ఇది పక్కన పెడితేనే అవ్వ కావాలి, బువ్వ కావాలంటే అవ్వదు. ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. ప్రోగ్రామ్ కరెక్షన్, ప్రోగ్రామ్ కొరకు. సో గురుగారు, మరి క్వైరీస్ వస్తున్నాయి మనకి, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మీ వ్యూవర్స్ కానీ క్లయింట్స్ కానీ చాలా మంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా? ఒకటే చెప్తాను, బేస్ లైన్ అనంత విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో, విశ్వ నియమాల్ని తెలుసుకొని విశ్వ నియమాల్ని నిజ జీవితంలో ఆచరించడంలో పెట్టాలి. విచ్ మీన్స్ విశ్వమాల ధరించాల. ఇంప్లిమెంట్ లాస్ ఆఫ్ యూనివర్స్ లాస్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఫర్ దాట్ చాలా గ్యాప్ తర్వాత 11 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి భగవంతుడు నాంది పలకబోతా ఉన్నాడు. బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, థ్యాంక్స్ టు ఆల్ ద సుప్రీం ఎనర్జీస్.
అన్ని ధర్మాలకి నా కృతజ్ఞతలు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాము. మాస్టరీ క్లాస్ డిసెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days, అంటే 31వ తారీఖు వరకు కొత్త సంవత్సరానికి కొత్తగా వెళ్ళడానికి ఇదే టైం. అహం బ్రహ్మాస్మి అని ఒక కమ్యూనిటీని, ఒక ఫ్యామిలీని, ఒక టీమ్ని బిల్డ్ చేస్తున్నాం. టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్ అని చెప్పొచ్చు. ఈ డిసెంబర్ 31 నుండి మనం రెగ్యులర్గా 11 రోజులు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆన్లైన్. ఎవ్రీడే మార్నింగ్ జూమ్ కాల్, మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. ఈ 11 days క్లాసెస్ కూడా రికార్డింగ్స్ అయితే రికార్డింగ్స్కి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. ఇంటిల్ల పాది అటెండ్ అవ్వండి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా అబౌట్ యూనివర్స్. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, కెరియర్ పరంగా ఎలా, జాబ్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, హౌస్ మేనిఫెస్టేషన్, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా హిట్ చేయడం ఎలా, నేమ్ ఫేమ్ రికగ్నిషన్, యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకు ఎలా, రియల్ ఎస్టేట్ పరంగా ఎలా, బిజినెస్ పరంగా ఎలా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్, బ్యాడ్ సెన్స్, చెడు కర్మలు ఉన్నాయి, వాటి నుండి ఎలా బయటికి రావాలి, ఫినాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. స్పిరిచువల్లీ మిలీనియర్ ఎలా అవ్వాలి, అండ్ ఒక కాన్సెప్ట్ ఉంది FIRE, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ రిటైర్డ్ ఎర్లీ. 60 సంవత్సరాల వరకు పనిచేయాలని భగవద్గీతలో కానీ బైబుల్లో కానీ ఖురాన్ కానీ లేదు, మనం క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. ఎర్లీగా ఎలా రిటైర్ అవ్వాలి, ఫినాన్షియల్లీ ఫ్రీ ఎలా అవ్వాలి బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్. ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని ప్రోగ్రాంలో రివీల్ చేయడమే కాకుండా కొన్ని సాధనాస్, కొన్ని మెడిటేషన్స్, కొన్ని ప్రాక్టీసెస్ 11 రోజులు లైవ్లో నేనే చేయించబోతా ఉన్నా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అలానే ఒకసారి పాజ్ బటన్ ప్రెస్ చేసి మీ నేమ్ అండ్ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే వీలైనంత వరకు మంచిని పంచుదాం అనే నానుడితోని ఈ వీడియో మ్యాక్స్ టు మ్యాక్స్ షేర్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. నమస్తే గురుగారు.